వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర గురించి అని చెప్పుకుందాం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరే ఒకరికి సజెస్ట్ అవుతుంది, షేర్ చేయడం వల్ల వేరే ఒకరికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో వెళ్ళిపోయేటప్పటికి మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఆధునిక భారతదేశ చరిత్రలో స్టార్ట్ చేసిన టాపిక్ యూరోపియన్స్ రాక గురించి అని చెప్పేసి ఆల్రెడీ నేను చెప్పాము. సో ఇప్పుడు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ తాలూకా క్రమాన్ని బట్టి ఫస్ట్ చూసారు కదా, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్ వాళ్ళు చివరికి వచ్చారు. సో ఒక్కొక్కరి గురించి అని మనం నేర్చుకుందాం. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళ గురించి అని నేర్చుకుందాం. పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టి భారతదేశంలో ప్రథమంగా వర్తక స్థావరాలను స్థాపించారు. వీరు వర్తకం కోసం భారతదేశానికి మొదటగా వచ్చి చివరగా వెళ్ళారు. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళు వీళ్ళే, లాస్ట్ వెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళే అనమాట. భారతదేశం నుండి ప్రధానంగా సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసుకునేవాళ్ళు. ఓకే, స్పైసెస్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసుకునేవాళ్ళు. సో వాళ్ళు దానికి ఏంటంటే వీళ్ళు వాళ్ళ దేశంలో అమ్ముకోవడం వల్ల 60% డబల్ వచ్చిందనమాట వాళ్ళకి లాభం అనేది. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే భారతదేశానికి ఎక్కువగా సుగంధ ద్రవ్యాల కోసం అని చెప్పేసి వచ్చేవాళ్ళు. ప్రారంభ కాలంలో హుగ్లీ ఓడరేవును వాడుకొని కలకత్తా దగ్గర హుగ్లీ ఓడరేవును వాడుకొని బంగాళాఖాతంలో పైరసీకి పాల్పడేవాళ్ళు. ఓకే, పోర్చుగీసు వారి వ్యాపార వాణిజ్య సంస్థ ఎస్టాడో ద ఇండియా గా పిలువబడింది. ఈ వీళ్ళ తాలూకా సంస్థ ఏంటి? పోర్చుగీసు వారి తాలూకా వ్యాపార వాణిజ్య సంస్థ పేరు ఎస్టాడో ద ఇండియా. ఓకే, ఎస్టాడో ద ఇండియా గా పిలువబడింది. ప్రారంభంలో కొచ్చిన్ రాజధానిగా ఉండగా తర్వాత గోవా ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ రాజధాని కొచ్చిన్, తర్వాత దాన్ని గోవా కింద మార్చారు. సో పోర్చుగీస్ తాలూకా స్థావరాలు. పోర్చుగీస్ వారు తూర్పు తీరం కంటే పశ్చిమ తీరానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సో స్థావరము అది ఎక్కడ ఏ తీర ప్రాంతంలో ఉంది. సో కాలికట్టు స్థావరం ఏంటంటే కాలికట్టు, కొచ్చిన్, కన్ననూర్, క్రంగనూర్. సో ఇదేంటంటే మలబార్ తీరం అంటే కేరళ తీరంలో ఉన్నది. నెక్స్ట్ గోవా దగ్గర స్థావరము కొంకన్ తీరం దగ్గర ఉన్నది. బొంబాయి, సాల్సెట్టి, బెస్పైన్ ఇది ఏంటంటే మహారాష్ట్ర తీరము. సూరత్, భావనగర్, డయూడామన్ సో ఇక్కడికి వచ్చేసరికి గుజరాత్ తీరం. నెక్స్ట్ సాంతోం అంటే కోరమండల్ తీరము, తమిళనాడు తీరము. ఇది మచిలీపట్నం, నాగపట్నం ఇది ఆంధ్ర తీరంలో ఉంది. తీర ప్రాంతం ఏంటంటే ఆంధ్ర తీర ప్రాంతం. హుగ్లీ, చిట్టాగంగ్, సతగావు సో ఇదేంటంటే వంగా తీరం, బెంగాల్ తీరం దగ్గర. సో ఇక్కడ చూడండి పోర్చుగీస్ ఆధిపత్యానికి అనుకూలించిన అంశాలు. సో ఈ పోర్చుగీస్ వాళ్ళు మనకి ఆధిపత్యం రావడానికి ఏంటంటే ఏ అంశాలు అనుకూలించాయి అంటే హిందూ మహాసముద్రంలో వ్యాపారం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదిగిన మహమ్మదీయులు క్రమంగా బలహీనపడ్డము. ఓకేనా? సో హిందూ సముద్రంలో ఎవరైతే వ్యాపారం చేసి ఉన్న ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు క్రమంగా బలహీనపడడం వల్ల వీళ్ళకి ఏంటంటే కొంచెం ప్రయారిటీ పెరిగిందనమాట. పోర్చుగీస్ నౌకలు మహమ్మదీయుల కంటే బలిష్టమైనవి కావడము. పోర్చుగీస్ వాళ్ళ తాలూకు నౌకలు మహమ్మదీయుల కంటే బలిష్టమైనవి కావడం. పర్షియాలో అంతఃకలహాలు చెలరేగడము. ఉత్తర భారతావనిలో లోడీ వంశ పాలకులు బలహీనపడ్డము. దక్షిణాపథంలో రెండో దేవరాయల అనంతరము విజయనగర సింహాసనం అధిష్ఠించిన సాలువ నరసింహరాయలు బలహీనపడ్డము. నెక్స్ట్ స్థానిక మలబార్ తీర ప్రజలు అరబ్ వర్తకుల దోపిడీ నుంచి రక్షణ కోసం పోర్చుగీసు వారి సహాయం కోరడము. ఒక గుజరాత్ రాజు మహమ్మద్ బెగారా తప్ప ఉత్తర భారత్లో చిన్న చిన్న రాజ్యాలు ఉండడము. బహమనీ రాజ్యం చిన్న రాజ్యాలుగా విడిపోవడము. పోర్చుగీసు నౌకా సామర్థ్యము కలిగి ఉండడము. ఓకేనా? ఈ అన్ని అంశాలు కూడా పోర్చుగీస్ ఆధిపత్యానికి అనుకూలించిన అంశాలు అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. భారత్లో పోర్చుగీసు వారి యొక్క మొదటి స్థావరం ఎక్కడ పెట్టారు? కాలికట్లో పెట్టారనమాట మొదటి స్థావరం. భారత్లో పశ్చిమ తీరంలో పోర్చుగీసు వారి యొక్క మొదటి స్థావరము కాలికట్. తూర్పు తీరంలో ఆంధ్రాలోని తూర్పు తీరం పశ్చిమ తీరంలో మొదటి స్థావరం కాలికట్టు. తూర్పు తీరం అంటే ఆంధ్రాలోని పోర్చుగీస్ వారి మొదటి స్థావరం మచిలీపట్నం అనమాట. నౌకలు ప్రవేశించడానికి హిందూ మహాసముద్రంలో 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు జారీ చేసిన నావికా వ్యాపార అనుమతి పత్రాలు అంటే పాస్ అనమాట పేరు కర్తాజ్. ఓకేనా? నౌకలు ప్రవేశించడానికి హిందూ మహాసముద్రంలోని పాస్ జారీ చేశారు. ఆ పాస్ పేరు ఏంటంటే కర్తాజ్ అంట. దీన్ని బ్రిటిష్ వారు 1939-45 మధ్య నావిశక్తి వ్యవస్థ అనే పేరుతో ఉపయోగించారు. ఇది ప్రస్తుతము వసూలు చేసే టోల్ ట్యాక్స్ను పోలి ఉంటుందన్నమాట. సో ఈ కర్తాజ్ అనేది ఏంటంటే ప్రస్తుతం మనం యూస్ చేస్తున్న టోల్ ట్యాక్స్ ఉంటుంది కదా దానిలా ఉంటుందన్నమాట. ఓకేనా?
సో గవర్నర్స్, సో పోర్చుగీస్ వాళ్ళ టైంలో గవర్నర్స్ ఎవరు? ఫస్ట్ గవర్నర్ ఏంటంటే ఫ్రాన్సిస్కో డి అల్మిడా. ఇతను 1505 నుంచి 1509 మధ్యకాలంలో గవర్నర్గా చేశాడు. ఇతను పోర్చుగీసు మొదటి గవర్నరు. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించడానికి ఇతను నీటి విధానమును, బ్లూ వాటర్ పాలసీ లేదా కర్తాజ్ విధానమును తీసుకుని వచ్చాడు. కర్తాజ్ అంటే మనకి నౌకాయానం చేయడానికి ఇచ్చే పాస్ అనమాట. సో కర్తాజ్ విధానంను తీసుకొని వచ్చాడు. ఇందుకోసము పటిష్టమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశాడు. ఇతను కొచ్చిన్ కోటను బలోపేతం చేయడంతో పాటు 1505లో కన్ననూర్ అంటే కేరళ వద్ద సెయింట్ ఏంజిలో ఫోర్టును నిర్మించాడు. దీనినే కన్నానూర్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇతను 1509 సంవత్సరంలో ఈజిప్టుపై నౌకాయుద్ధం చేస్తూ మరణించాడు. ఎప్పుడు మరణించాడంటే 1509లోని ఈజిప్టుపై నౌకాయుద్ధం చేస్తూ మరణించాడు అనమాట. నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు? అల్బుకర్క్. ఇతను 1509 నుంచి 1515 మధ్యలో చేశాడు. ఇతను తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ, నీటి విధానము. ఓకేనా. సో ఆల్బుకర్క్ గురించి చెప్పుకుంటే ఇతన్ని పోర్చుగీసు నిజమైన స్థాపకునిగా పిలుస్తారు. ఎందుకంటే 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల సహాయంతో ఆల్బుకర్క్ బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షాను ఓడించి వారి వద్ద నుండి గోవా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు అనమాట. ఫలితంగా పోర్చుగీసు స్థావరాన్ని ఎక్కడికి మార్చారు? గోవాకు మార్చారు. పోర్చుగీసు వారి భారత ఉపఖండంలో గోవా మొదటి అధికార స్థావరము అయినది. ఇతను విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు నేర్పాడు. ఇతని కాలంలో పోర్చుగీస్ యాత్రికులైన డొమింగో ఫేజ్ న్యూనిజ్లు విజయనగరం ఆస్థానంలో గౌరవం పొందారు. విజయనగరానికి మేలు రకం అశ్వాలను సరఫరా చేసే విధంగా అదేవిధంగా స్థానికులకు పరిపాలనలో భాగస్వామ్యము కల్పించాడు. ఓకేనా. సో ఇదేంటంటే వీళ్ళు విజయనగరానికి మేలు రకమైన అశ్వాలను అనేది సరఫరా చేశారు కదా. సో విజయనగరానికి ఏంటంటే అశ్వాలని సరఫరా చేయడానికి వీళ్ళు ఏంటంటే డీల్ అనమాట. ఒక రకమైన మేము మీకు ఏంటంటే అశ్వాలను సరఫరా చేస్తాము, సో మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి, ఆ రకంగా అనమాట. ఒక డీల్ అనేది కుదుర్చుకున్నారు వీళ్ళు. సో ఇతను ముస్లింల పట్ల క్రూర వైఖరిని అవలంబించాడు. భారతీయ యువతులను వివాహమాడమని పోర్చుగీసు వారిని ప్రోత్సహించాడు. ఓకే. ఇతను సతీ విధానాన్ని రద్దు చేశాడు. ఇతడు నీటి విధానాన్ని రద్దు చేశాడు. ఇతను స్టార్ట్ చేసిన నీటి విధానాన్ని ఏంటంటే ఇతను రద్దు చేశాడు అనమాట. ఓకే. 1511లో మలక్కాను ఆక్రమించాడు. నెక్స్ట్ క్రీస్తు శకం 1515లో అల్బుకర్క్ పర్షియా అఖాతంలోని ఆర్మజ్ అనే రేవు పట్టణాన్ని ఆక్రమించాడు. ఇతను ఆర్మజ్, మలబార్, మలక్కా వద్ద పోర్చుగీసు బలాన్ని పెంచాడు. ఇతను 1515లో గోవాలో మరణించాడు. ఓకే. ఇతని కాలంలో భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రాబల్యం పెరగడం మూలంగా ఇతన్ని భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాతగా అభివర్ణిస్తారు. ఎందుకు అలా చెప్తారంటే భారతదేశంలో పోర్చుగీసు వారి తాలూకా ప్రాబల్యం గట్ట పెరిగిందనమాట. ఎందుకంటే ఇతను చేశారు కదా, అంటే సందులు కుదుర్చుకోవడము, అలాగే పోర్చుగీసులో ఉండే యువకులనేమని ఇక్కడ ఆంధ్రాలోనేమని వాళ్ళతోటేమని వివాహం చేసుకోమని ప్రోత్సహించడము, దాని ద్వారా సంతతిని పెంచడం, ఇవన్నీ చేశాడు కదా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ తాలూకు పోర్చుగీస్ తాలూకు ప్రాబల్యం పెరిగిందనమాట. అందుకనే ఇతన్ని భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాతగా వర్ణిస్తారనమాట. సో ఇతని తర్వాత వచ్చిన పోర్చుగీస్ గవర్నర్లు అంత సమర్థులేమీ కారనమాట. సో ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే నినోడా కున్హా. ఇతను క్రీస్తు శకం 1529 నుంచి 1538 వరకు గవర్నర్గా పనిచేశాడు. 1530 సంవత్సరంలో ఇతడు రాజధానిని కొచ్చిన్ నుంచి గోవాకు మార్చాడు. ఇతను ఆక్రమించుకున్నాడు కదా గోవాని, సో అక్కడికి మార్చాడు అనమాట గోవాని. 1537లో గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి అతని నుండి డయూడామన్ ప్రాంతాన్ని ఆక్రమించాడు అనమాట. సో అరేబియా సముద్రంలో ఇతను బహదూర్ షాను చంపేసి దాని తాలూకా డయూడామన్ ప్రాంతాన్ని ఆక్రమించాడు. నినోడా కున్హా బెంగాల్లోని హుగ్లీలోని పోర్చుగీస్ స్థావరాలను ఏర్పాటు చేశాడు.
నెక్స్ట్ ఇతని తర్వాత మార్టిన్ అల్ఫాన్సా డిసోజా. ఇతను క్రీస్తు శకం 1542 నుండి 1545 వరకు భారతదేశంలో పనిచేసిన చివరి పోర్చుగీసు గవర్నరు. ఇతని కాలంలో భారతదేశానికి వచ్చిన ప్రముఖ క్రైస్తవ మతాచార్యుడు సెయింట్ ఫ్రాన్సిస్కో జేవియర్. ఇతని కాలంలో వచ్చిన మార్టిన్ అల్ఫాన్సో డిసోజా కాలంలో ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి గోవాలో ఉన్నది. ఓకేనా, ఇతని తాలూకా సమాధి ఏంటంటే గోవాలో ఉందంట. పోర్చుగీసు పరిపాలన. సో ఇది వీళ్ళ తాలూకా గవర్నర్ల గురించి. సో వీళ్ళ తాలూకా ఏంటంటే పరిపాలన గురించి అని చెప్పేసి అని అంటే, సో పరిపాలన ఎక్కడ ఉందంటే పరిపాలనకు అధిపతిగా 3 సంవత్సరాల కాలానికి వైస్రాయ్ అంటే గవర్నర్ ఉంటాడు. అతనికి అనుబంధంగా సెక్రటరీ ఉంటారు. పరిపాలనకు అధిపతిగా 3 సంవత్సరాల కాలానికి వైస్రాయ్ ఉంటారు. అతనికి అనుబంధంగా సెక్రటరీ ఉంటారు అనమాట. సో అధికారి బాధ్యత ఏంటంటే వెడర్ డా ఫజెండ్. అధికారి పేరేంటి? వెడర్ డా ఫజెండ్. ఇతను రెవెన్యూ కార్గో సంబంధిత అంశాల గురించి బాధ్యత అనమాట. నెక్స్ట్ కెప్టెన్ ఏముంటారంటే కోటల గురించి బాధ్యత తీసుకుంటారు. సో ఇది వీళ్ళ తలగా గవర్నర్లు. నెక్స్ట్ అలాగే పోర్చుగీస్ పాలన. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి పోర్చుగీస్ వారి ఆధిపత్య క్షీణత గురించి అని చెప్పేసి చెప్పుకుందాం. ఓకేనా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాము. సో టాపిక్ వచ్చేసరికి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి. సో ఆధునిక భారతదేశ చరిత్రలోనే స్టార్టింగే మనకి చూడండి, ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయోద్యమం. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో దీనికి స్టార్టింగే యూరోపియన్ రాకలతోటి స్టార్ట్ అవుతుంది. సో యూరోపియన్ రాక్ వచ్చేసరికి సో దీని గురించి అని మనం చెప్పుకుందాము. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎవరెవరు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, సో ఇదంతా కూడా ఇందులోనే అనేది ఉంటుంది. సో పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. సో మనకి ఈజీగా మనకు గుర్తుంటుంది. సో నేను ఇవన్నీ కూడా మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి సో మీరు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఐరోపా వాసులు ఆసియా దేశాలపై ఆధారపడటకు ముఖ్య కారణము సుగంధ ద్రవ్యాలు. ఫస్ట్ అంటే మనకి వాళ్ళు ఏంటంటే యూరోపియన్స్ అనేవాళ్ళు మన దేశం మీద ఆధారపడడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అనమాట. సో అంటే మనం బిర్యానీలోనే అంటే వాటిలో గట్ట వేస్తూ ఉంటాం కదా సుగంధ ద్రవ్యాలు, స్మెల్ ఇచ్చేవి. సో వాటి కోసం వీళ్ళు ఎక్కువగా మన మీద ఆధారపడ్డారు. ఓకేనా. సో ఐరోపా వాసులు ఆసియా దేశాలపై ఆధారపడటకు ముఖ్య కారణము సుగంధ ద్రవ్యాలు స్పైసెస్. భారత్ నుండి సరఫరా చేయబడే సుగంధ ద్రవ్యాలు కాలికోస్, పట్టు, విలువైన రాళ్ళు మొదలగు వాటికి ఐరోపాలో మంచి గిరాకీ ఉండేది. ఐరోపా దేశాలు భూమార్గం ద్వారా బైజాంటిన్ గుండా భూమార్గంకి పేరేంటి? బైజంటీన్ గుండా ఈ వస్తువులను తమ దేశాలకు రవాణా చేసుకునేవారు. కానీ క్రీస్తు శకం 1453లో చివరి క్రూసేడ్ యుద్ధంలో ముస్లిం రాజ్యమైన టర్కీ పాలకుడైన 2వ మహమ్మద్ క్రైస్తవ రాజ్యం అయినటువంటి బైజంటీన్ పాలకుడైన కాన్స్టంటిను ఓడించి కాన్స్టాంటినోపుల్ను స్వాధీనం చేసుకున్నాడు. బైజంటీన్ రాజధాని ఏంటి? కాన్స్టాంటినోపుల్. ఓకే, ఇది అక్కడ ఎలాగ వచ్చింది అంటే క్రీస్తు శకం 1453లో చివరి క్రూసేడ్ యుద్ధంలో ముస్లిం రాజ్యమైన టర్కీ పాలకుడైన 2వ మహమ్మద్ క్రైస్తవ రాజ్యమైనటువంటి బైజంటీన్ పాలకుడైన కాన్స్టంటిను ఓడించారు. ఓకేనా. అతను ఓడించి కాన్స్టాంటినోపుల్ని స్వాధీనం చేసుకున్నాడు. సో తర్వాత కాన్స్టాంటినోపుల్కే ఇస్తాంబుల్ అని నామకరణం చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫలితంగా యూరోపియన్ వారికి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే, యూరోపియన్ వారికి మనకి సముద్ర మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఏర్పడింది అనమాట. ఎందుకంటే మరి ఇతను రాజ్యాన్ని ఆక్రమించాడు కదా. రాజ్యాన్ని ఆక్రమించేసరికి ఇతను రాజ్యం నుంచి వెళ్ళాలి అనుకుంటే ఇండియాకి ఆ రోడ్ అనేది బంద్ చేస్తారనమాట. సో రోడ్ బంద్ చేసేయడం వల్ల వేరే దారి అనేది వాళ్ళకి లేదు. సో వేరే దారి లేకపోవడం వల్ల సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలి అనే ఒక ఆలోచన అనేది తెచ్చుకున్నారు. సో ఇక్కడ చూడండి, సముద్ర మార్గం ద్వారా ప్రథమంగా క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అరబ్బులు వ్యాపారం చేపట్టారు. వీరి వర్తకానికి ప్రధాన స్థావరం కాన్స్టాంటినోపుల్. క్రూసేడులు అనగా
ముస్లింలకు క్రైస్తవులకు జరిగినటువంటి మత యుద్ధాలు మొత్తం 3 క్రూసేడ్ యుద్ధాలు జరిగినవి. ఓకేనా. క్రూసేడ్లు అనగా ముస్లింలకు క్రైస్తవులకు జరిగినటువంటి మత యుద్ధాలు. మొత్తం ఎన్ని యుద్ధాలు జరిగాయి? 3 యుద్ధాలు జరిగాయి అన్నమాట. సో సముద్ర మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఏర్పడింది కదా. సో దాని గురించి అన్వేషణ చేయాలి కదా. సో ఎలా కనిపెట్టాలి ఏంటి అన్నది. సో వాళ్ళందరూ బయలుదేరారు అనమాట అన్వేషించడానికి. సో సముద్ర మార్గం అన్వేషణ ప్రయత్నాలు. ఐరోపాలో నౌకాయానాన్ని ప్రోత్సహించడానికి పోర్చుగల్ రాజు కింగ్ జాన్ I కుమారుడైన ఇన్ఫాంటే హెన్రీ ప్రత్యేకంగా నౌకాయాన పాఠశాలను నెలకొల్పాడు. సో అన్వేషణ చేయడానికి వీళ్ళు ఏకంగా స్కూల్స్ కూడా పెట్టేశారనమాట. సో ఎలాగ వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అందరూ కూర్చొని నేర్చుకోవడానికి వీలుగా సో స్కూల్స్ని కూడా స్టార్ట్ చేశారంట. చూడండి, ఐరోపాలో నౌకాయానాన్ని ప్రోత్సహించడానికి పోర్చుగల్ రాజు కింగ్ జాన్ I కుమారుడైన ఇన్ఫాంటే హెన్రీ ప్రత్యేకంగా నౌకాయాన పాఠశాలను నెలకొల్పాడు. ఇతని యొక్క బిరుదు నావిగేటర్. ఓకే, ఇతనికి ఏంటంటే ఎవరికి? ఇన్ఫాంటే హెన్రీకి నావిగేటర్ అనే పేరు ఉన్నదనమాట. నావిగేటర్ బిరుదు. క్రీస్తు శకం 1487లో 2వ జాన్ ప్రోత్సాహంతో మొదటిసారిగా పోర్చుగీస్ నావికుడైన బార్తిలోమియో డయాజ్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి ప్రయాణించి ఆఫ్రికా అగ్రాన్ని చేరుకున్నాడు. ఓకే, ఎవరి తాలూకు ప్రోత్సాహంతో? 2వ జాన్ ప్రోత్సాహంతో పోర్చుగీస్ నావికుడు బార్తిలోమియో డయాజ్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి ప్రయాణించి ఆఫ్రికా అగ్రాన్ని చేరుకున్నారు. ఇక్కడ తుఫాన్లు అధికంగా ఉన్నాయి. అంటే ఇతను వెళ్ళేటప్పటికి ఎక్కువగా తుఫాన్లు వచ్చాయన్నమాట. అంటే రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ తుఫాన్లు అధికంగా ఉండడం వల్ల అతను ముందుకు వెళ్ళలేకపోయాడు అనమాట. సో ముందుకు వెళ్ళలేకపోయి వల్ల ఎక్కడైతే అతను ఆగిపోయాడో, అంటే ఆఫ్రికా ప్లేస్లోని ఎక్కడైతే అతను ఆగిపోయాడో ఆ అగ్రానికి తుఫాన్ల అగ్రము, కేప్ ఆఫ్ స్టార్మ్స్, అంటే ఇంతకన్నా ముందుకు వెళ్తే ఇంకా ఎక్కువ తుఫాన్లు వస్తాయని ఇతను అనుకున్నాడు. సో అక్కడ వరకే వెళ్ళి ఆగిపోయి దానికి ఒక పేరంటూ పెట్టేసి మళ్ళీ వెనక్కి అనేది తన దేశానికి తను వెళ్ళిపోయాడు. అనే పేరు పెట్టి సొంత దేశానికి వెళ్ళిపోయాడు. తదనంతరం క్రిస్టోఫర్ కొలంబస్, ఇతను ఇటలీ దేశస్థుడు అనమాట. ఓకేనా. క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గంను కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణించి 1492లో కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. ఓకే. సో క్రిస్టోఫర్ కొలంబస్ ఇతను ఇటలీ అతను. సో ఇతను ఏంటంటే సముద్ర మార్గాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. సో ఆల్రెడీ ఇక్కడ తుఫాన్ నగరం అని ఇతను పేరు పెట్టారు కాబట్టి సో ఇతను వెళ్ళిన వైపుకి వెళ్లకుండా ఇంకో పశ్చిమంగా వెళ్ళాడు అనమాట. అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమంగా ప్రయాణించి 1492లో కరేబియన్ దీవులకు చేరుకున్నాడు అనమాట. సో అక్కడైతే దీవులకు చేరుకున్నాడు కదా. సో అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు గట్ట వాళ్ళందరినీ చూసి వీళ్ళే రెడ్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా రెడ్గా కనిపించారంట అతనికి. సో వాళ్ళని ఏంటంటే వీళ్ళే ఇండియన్స్ అని చెప్పేసి అతను పేరు పెట్టుకున్నాడు. సో అదే రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి మనము చదివి ఉంటాం కదా. సో అదనమాట. ఆ దీవులే ఇండియాగా భావించి వెస్ట్ ఇండీస్ అని చెప్పేసి నామకరణం చేశాడనమాట. ఆ దీవులే ఇండియాగా భావించి వెస్ట్ ఇండీస్ అని చెప్పేసి నామకరణం చేశాడు. తర్వాత కొలంబస్ కనుగొన్న దీవులను చేరిన అమెరిగో వెస్పూచి అనే నావికుడు తర్వాత కొలంబస్. సో ఇక్కడ ఉన్నారు కదా, ఇతను ఈ కొలంబస్ ఈ దీవులు ఏదైతే దీవులను కనుగొన్నాడో వాటికి వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేశాడు. సో పశ్చిమం వైపు నుంచో వెళ్ళారు కాబట్టి ఆ పశ్చిమం వైపే ఉంది కాబట్టి ఇండియా అనేది ఇక్కడ వెస్ట్ ఇండీస్ అని చెప్పేసి పేరు అనేది పెట్టాడు. సో ఇతను ఏదైతే పేరు పెట్టాడో దాని తర్వాత ఏంటంటే అమెరికా వెస్పూచి అనే నావికుడు ఇతని తర్వాత వెళ్ళాడు అనమాట. ఇతని తర్వాత వెళ్ళి సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే ఇండియా వల్ల కనిపించడం లేదు అని చెప్పేసి అది ఇండియా కాదని నిర్ధారించడంతో అతని పేరు మీదుగా ఆ దీవులకు అమెరికా అని చెప్పేసి పేరు అనేది పెట్టారనమాట. అమెరికా వెస్పూచి అనే అతని పేరు మీదుగా ఆ దీవులకి కొలంబస్ ఏవైతే దీవులు కనుక్కున్నాడో ఆ దీవులకి అమెరికా అని పేరు పెట్టారనమాట. సో చూడండి, సముద్ర మార్గాన్ని కనుగొనడం సంబంధించిన పిక్చరైజేషన్. ఓకేనా. సో ఇతనట వాస్కోడిగామా మనకి మొట్టమొదటి సముద్ర మార్గాన్ని కనుగొన్న అతను అనమాట. ఆ తర్వాత కేవలం ఇండియాకు వాణిజ్య వర్గాన్ని కనుక్కోవడం కోసం అప్పటి పోర్చుగీస్ రాజైన 1వ మాన్యుయల్ ప్రోత్సాహంతో 1497 జూలై 8న పోర్చుగల్ యాత్రికుడు వాస్కోడిగామా శాన్ గాబ్రియల్ అనే నౌక పేరు చూడండి, శాన్ గాబ్రియల్ అట.
వాస్కోడిగామా జూలై 8, 1497 జూలై 8న పోర్చుగల్ యాత్రికుడు వాస్కోడిగామా శాన్ గ్యాబ్రియల్ అనే నౌకలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటకై లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నాడు అనమాట. సో అక్కడ ఇబన్ మజీద్, అబ్దుల్ మజీద్ అనమాట అతని పేరు, ఇబన్ మజీద్ అనే వ్యాపారి సహాయంతో 1498 మే 20న రాత్రి భారతదేశంలోని మల్బార్ తీరంలో గల కాలికట్ దగ్గర గల కప్పడ్ చేరుకున్న మొదటి యూరోపియన్గా చరిత్ర సృష్టించాడు. ఓకేనా. సో 1498 మే 20వ తారీఖున రాత్రి భారతదేశంలోని మల్బార్ తీరంలోని కాలికట్ దగ్గర గల కప్పడ్ చేరుకున్న మొదటి యూరోపియన్గా చరిత్ర సృష్టించాడు అనమాట. మొత్తం 4 నౌకల్లో 170 మంది నావికులు బయలుదేరగా తిరుగు ప్రయాణంలో 2 నౌకలు అలాగే 54 మంది మాత్రమే మిగిలారనమాట. సో మిగతా వాళ్ళందరూ ఏమయ్యారో మరి. సో 54 మంది మాత్రమే మిగిలారనమాట. సో ఈ బయలుదేరిన 4 నౌకల పేర్లు కూడా చెప్పారు. సో 4 నౌకల పేర్లు ఏంటంటే ఫస్ట్ది శాన్ గ్యాబ్రియల్, ఆ నౌకలోనే వాస్కోడిగామా బయలుదేరాడు. నెక్స్ట్ సాన్ రాఫెల్, నెక్స్ట్ సాన్ బెర్రియో, నెక్స్ట్ 4 మానవ రహిత వస్తు నౌకట. ఓకేనా. సో వాస్కోడిగామా కాలికట్ చేరినప్పుడు జమేరిన్ లేదా రాజా మను విక్రమవర్మ లేదా సాముద్రిక అనే కాలికట్ రాజు వాస్కోడిగామాకు స్వాగతం పలికారు. సో వాస్కోడిగామా కాలికట్కి చేరినప్పుడు జమేరిన్ అనే రాజు అనమాట, లేదా అతని పేరే మను విక్రమవర్మ లేదా అతనికే సాముద్రిక అనే కాలికట్ రాజు స్వాగతం పలికారనమాట. సో స్వాగతం పలికి జమేరిన్ వాస్కోడిగామాకు కావలసిన వస్తువులను బహుమతిగా ఇచ్చి తిరిగి లిస్బన్కు అంటే పోర్చుగల్ రాజధాని లిస్బన్కు 1499లో పంపించాడు. వాస్కోడిగామా 1498లో వచ్చాడు ఇండియాకి. సో ఆ రాజును కలిశాడు. రాజు జమేరిన్ అన్న అతను ఏంటంటే వాస్కోడిగామాకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. సో గిఫ్ట్గా ఇచ్చి మీ రాజ్యానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించాడు అనమాట. ఇప్పుడు 1499 అంటే 1 ఇయర్ పాటు ఉన్నాడు. సో ఈ 1 ఇయర్లోని ఇతనితో పరిచయం ఇవన్నీ పెంచుకోవాలి కదా, కాబట్టి అంత టైం అయింది. సో యూరోప్లో ఈ వస్తువులను అమ్మిన తర్వాత వాస్కోడిగామాకు 60 రెట్ల లాభం వచ్చింది. సో మన ఇండియాలో వస్తువులు తీసుకొచ్చి యూరోప్లో అమ్మితే అతనికి 60% హయ్యర్ ఇది ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. తిరిగి 1502వ సంవత్సరంలో వాస్కోడిగామా రెండవసారి భారతదేశానికి వచ్చాడు. సో ఇక్కడ ఆల్రెడీ లాభం వచ్చింది, లాభం వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటాడా? సో కాబట్టి మళ్ళీ కూడా ఏంటంటే ఇక్కడ 1499లో వెంటనే వచ్చేస్తే ఏమనుకుంటారో అనే దీంతో ఏంటంటే 1502వ సంవత్సరంలో మళ్ళీ వచ్చాడనమాట. అంటే మ్యాక్సిమం 1 ఇయర్ గ్యాప్ ఇచ్చాడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అమ్ముకోవాలి కదా. సో అమ్ముకోవడానికి 1 ఇయర్ తీసుకున్నాడు. తీసుకొని సో 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకొని మళ్ళీ 1502లోని వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి వచ్చాడు. ఇతను కన్నానూరులో వర్తక విస్తావరాన్ని ఏర్పాటు చేశాడు. ఓకే. ఇతను 1524 డిసెంబర్లో కొచ్చి వద్ద మలేరియాతో మరణించాడు. ఓకే. 1524లో ఇతనికి కొచ్చి వద్ద మలేరియా అనేది వచ్చిందంట. సో దానివల్ల అతను చనిపోయారు. ఇతని సమాధి కొచ్చిలో ఉంది. సో వాస్కోడిగామా తాలూకా సమాధి కొచ్చిలో ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి వాస్కోడిగామా సముద్రయానం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, సో లాస్ట్కి ఎక్కడ చేరుకున్నారు అని చెప్పేసి చూడండి. ఫస్ట్ లిస్బన్ అంటే ఇదేంది పోర్చుగల్ తాలూకా రాజధాని నగరము. సో లిస్బన్ నుంచి కేప్ వడ్డీకి వచ్చారు. సో అక్కడ నుంచి సెయింట్ హెలీనాకి వచ్చారు. తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనేది వచ్చారు. తర్వాత అక్కడ మొజాంబిక్కి వచ్చారు. అక్కడ నుంచి మలిందీకి వచ్చారు. మలిందీ నుంచి లాస్ట్ కాలికట్ అంటే ఆంధ్రాలోకి వచ్చారనమాట. పోర్చుగల్ రాజు 2వ జాన్ ఈ తుఫాన్ల అగ్రానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టారు. ఓకే. పోర్చుగల్ రాజు 2వ జాన్ ఈ తుఫాన్ల అగ్రానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టారనమాట. వాస్కోడిగామా మొదటిసారి భారత్ను సందర్శించిన సమయంలో విజయనగర రాజు ఎవరున్నారు అంటే ఇమ్మడి నరసింహరాయలు. వాస్కోడిగామా మొదటిసారి అంటే ఫస్ట్ వచ్చారు కదా 1947 అంటే నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు మనకి వచ్చిన 1498లోనే వచ్చారు కదా. సో అప్పుడు విజయనగరం రాజు ఎవరున్నారంటే ఇమ్మడి నరసింహరాయలు అంట. తర్వాత ఢిల్లీ సుల్తాన్గా ఎవరున్నారంటే సికింద్ర లోడి టైంలోనే ఉన్నారనమాట.
సో ఐరోపా వారు భారత్కు వచ్చిన వరుస క్రమం ఎవరు ఫస్ట్ వచ్చారు అంటే పోర్చుగీస్ వాళ్ళు అనేది వచ్చారన్నమాట. అంతే కదా, ఫస్ట్ వాస్కోడిగామా కనుగొన్న తర్వాతే కదా మిగతా వాళ్ళు రావడానికి వీలైంది. సో ఫస్ట్ ఏంటి వచ్చిన వాళ్ళు అయితే పోర్చుగీస్ వాళ్ళు మొదటగా వచ్చిన వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత డేన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళని డేనిష్ వాళ్ళు అని అంటారు, లాస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారనమాట. ఓకేనా. సో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఇక్కడ యూరోపియన్లు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు వచ్చిన సంవత్సరము, తర్వాత కంపెనీ ఏంటి అన్నది చెప్పారు. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు 1498లో వచ్చారు. సో వీళ్ళు మొదటి కంపెనీ కాలికట్లో పెట్టారు 1500 సంవత్సరంలోని. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే డచ్ వాళ్ళు వచ్చారు. వీళ్ళు 1605లో వచ్చారు. సో వీళ్ళు ఆల్రెడీ ఏదో సంపాదించేస్తున్నారు కదా అని వీళ్ళు కూడా వచ్చేసారు. సో 1605లోనే వీళ్ళు ఎక్కడ మచిలీపట్నంలో పెట్టారు. 1605లోనే వీళ్ళు రావడమే కంపెనీ పెట్టేశారు తొందర ఎక్కువగా. సో బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే 1608లో వచ్చారు. సో వీళ్ళు సూరత్లో పెట్టారు 1613లో. వీళ్ళు పరిస్థితులను అర్థం చేసుకున్నట్టున్నారు ఏంటేంటి జరుగుతున్నాయని. సో దాన్ని బట్టి 16 టైం తీసుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ డేన్స్ వాళ్ళు వచ్చారు 1620లోని. సో వాళ్ళు ట్రాంక్వింబార్లోని పెట్టారు. తరంగం బండి అట, ఏదో తమిళనాడులాగా ఉంది. సో 1620లో పెట్టారు వీళ్ళు కూడా అంతే, డచ్ వాళ్ళలాగే వెంటనే పెట్టారు. సో ఫ్రెంచ్ వాళ్ళు, సో వీళ్ళు కూడా ఏంటంటే 1668లో వచ్చారు. వచ్చిన తర్వాత కంపెనీ సూరత్లో పెట్టారు 1668లోనే. సో ఇది మనకి ఏంటంటే ఆధునిక చరిత్రలోకి వచ్చేసరికి ఒక టాప్ యూరోపియన్ల తాలూకా గురించి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కరి గురించి వివరంగా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి పోర్చుగీస్ వాళ్ళ గురించి చెప్పుకుందాము. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ అలాగే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.